భారతదేశ మార్కెట్లోకి టెస్లా ముహూర్తం ఫిక్స్ అయింది. 800 కిలోమీటర్ల రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ కార్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ని ఈ రోజు మన ఈవీ కొరడ్ లైవ్ ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఈవీ కొరడ్ లైవ్. మీరు ఎలక్ట్రిక్ వెహికల్ కొందామనుకుంటున్నారా? డీలర్ ప్రైస్ కన్నా తక్కువ ధరకే BAV ఎలక్ట్రిక్ యాప్ లో మీకు ఎలక్ట్రిక్ వెహికల్స్ దొరుకుతాయి. పూర్తి వివరాల కోసం BAV ఎలక్ట్రిక్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి లేదా BAV ఎలక్ట్రిక్ వెబ్సైట్ ని విజిట్ చేయండి. ఫస్ట్ అప్డేట్ చూసినట్లయితే టెస్లా కంపెనీ వాళ్ళు తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కార్ ని భారతదేశ మార్కెట్ లోకి అయితే తీసుకురాబోతున్నారు. జూలై నెలలో టెస్లా కంపెనీ వాళ్ళ షోరూమ్ అయితే ముంబైలో అయితే ఏర్పాటు చేస్తున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. అది జూలై నెలలో అయితే స్టార్ట్ చేయబోతున్నారు అనమాట. సో వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చే ఎలక్ట్రిక్ కార్ చూసుకున్నట్లయితే మోడల్ Y అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే తీసుకొస్తున్నారు. ఇది కంప్లీట్ బిల్డ్ యూనిట్స్ ద్వారా మనకి చైనా నుండి అయితే భారతదేశానికి అయితే ఎక్స్పోర్ట్ చేస్తారన్నమాట. అక్కడి నుంచి తీసుకొచ్చి ఎలక్ట్రిక్ కార్ని ఎక్కడైతే అమ్ముతారు. సో దీని ధరని ఇంపోర్ట్ డ్యూటీకి చూపించడం కోసం 27.7 లక్షల కింద చూపిస్తున్నారు. దీనికి మనకి ఒకవేళ కంప్యూట్ బిల్డ్ యూనిట్స్ కింద ప్రీమియం ఎలక్ట్రిక్ కార్ని వేరే దేశం నుంచి ఇక్కడ తీసుకొస్తే దాని మీద ఇంపోర్ట్ డ్యూటీ సుమారుగా 40% వరకు ఉంది కాబట్టి, సో ఓవరాల్ గా ఎలక్ట్రిక్ కార్ ధర భారతదేశ మార్కెట్లోకి వచ్చేసరికి ఒక 48 లక్షల రూపాయల వరకు పడే అవకాశం ఉంటుందండి. ఈ ఎలక్ట్రిక్ కార్లో 500 కిలోమీటర్ వరకు రేంజ్ అయితే ఉంటుంది. అలానే ఫుల్లీ ఆటోనమస్ ఫీచర్ కూడా ఉంది ఎలక్ట్రిక్ కార్. మరి భారతదేశ రోడ్ల మీద ఫుల్లీ ఆటోనమస్ ఫీచర్ ని యాక్టివేట్ చేస్తారనేది మనకి ఇంకా క్లారిటీ లేదు. బట్ ఏదేమైనప్పటికీ జూలై నెలలో అయితే టెస్లా కంపెనీలో మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు భారతదేశ మార్కెట్లో అఫీషియల్ గా లాంచ్ అవబోతుంది. నెక్స్ట్ అయితే భారతదేశ మార్కెట్లోకి తాజాగా మెర్సిడీస్ బెంజ్ కంపెనీ వాళ్ళు EQS 580 అనే ఒక లగ్జరీ ఎలక్ట్రిక్ కార్ అయితే మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. అంటే ఇందులో ఏకంగా 107.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కెపాసిటీని అయితే ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 817 కిలోమీటర్ల రేంజ్ ని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ కార్ 858 న్యూటన్ మీటర్ల టార్క్ అయితే జనరేట్ చేయగలుగుతుందండి. 0 నుండి 100 కిలోమీటర్లని కేవలం 4.3 సెకండ్లోనే చేరుకోగలదు. ఈ ఎలక్ట్రిక్ కార్ తో లభించే 7.4 కిలోవాట్ల AC ఛార్జర్ తో ఇంటి వద్దనే ఛార్జ్ చేయాలంటే సుమారుగా 11 నుంచి 17 గంటల సమయం పడుతుంది. అదే 200 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ ఛార్జింగ్ స్టేషన్ వద్దన ఒకవేళ 200 కిలోవాట్ల DC ఫాస్ట్ ఛార్జర్ ఉంటే అది కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఆ ఛార్జర్ సాయంతో ఎలక్ట్రిక్ కార్ ని 31 నిమిషాలు అయితే ఛార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ కార్ వచ్చి లిమిటెడ్ ఎడిషన్ అనమాట. కేవలం 50 ఎలక్ట్రిక్ కార్ మాత్రమే తయారు చేయడం జరుగుతుంది. దీని ధర 1,30,00,000 రూపాయలు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే మోంట్రా కంపెనీ MD అయిన జలాజ్ గుప్తా గారు ఒక వ్యాఖ్య అయితే చేయడం జరిగింది అనమాట. మేము మా ఎలక్ట్రిక్ ఆటోస్ లో రాబోయే 3 సంవత్సరాల్లో రేర్ ఎర్త్ మెటల్స్ ఉపయోగించిన మోటార్ను అయితే ఉపయోగించబోతున్నాం. 3 సంవత్సరాల తర్వాత అది సాధ్యమవుతుందని చెప్పి ఆయన వ్యాఖ్య చేయడం జరిగింది. సో ఈ మధ్యకాలంలో గమనిస్తే కనుక చైనా వాళ్ళు కొన్ని నామ్స్ పెట్టడం, వాళ్ళైతే కొన్ని షరతులు పెట్టడం వల్ల ఈ ఎలక్ట్రిక్ కార్స్ కానివ్వండి, ఎలక్ట్రిక్ 3-వీలర్ కానీ ఎలక్ట్రిక్ 2-వీలర్ కంపెనీస్ కి రేర్ ఎర్త్ మెటల్ మోటార్స్ ఏదైతే సప్లై ఉందో అది చాలా వరకు ఇంపాక్ట్ అవ్వడం జరిగింది అనమాట. దానివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీస్ అయితే ఇబ్బంది పడడం జరుగుతుంది భారతదేశంలో. సో ఇటువంటి తరుణంలో ఇప్పుడు మనకున్న ఆల్టర్నేటివ్ ఏంటంటే రేర్ ఎర్త్ మెటల్ లేని మోటార్స్ ని డెవలప్ చేసుకుంటే కనుక చైనా వంటి దేశాల మీద డిపెండెన్సీ తగ్గుతుంది. ముఖ్యంగా ఈ రేర్ ఎర్త్ మెటల్ మోటార్స్ మీద డిపెండెన్సీ తగ్గుతుంది అనమాట. దాని గురించి నేను వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇంకా మోటార్ కంపెనీ గురించి చెప్పాలంటే వీళ్ళు ప్యాసింజర్ ఎలక్ట్రిక్ ఆటోస్ అలానే కార్గో ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే డెవలప్ చేస్తున్నారు. తాజాగా వాళ్ళు సూపర్ కార్గోనిక్ ఎలక్ట్రిక్ ఆటోను కూడా మార్కెట్ లో తీసుకొచ్చారు. 200 కిలోమీటర్ సర్టిఫైడ్ రేంజ్, 170 కిలోమీటర్ రియల్ రేంజ్ తో ఎలక్ట్రిక్ ఆటో అయితే తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అయితే తాజాగా రివాల్ట్ మోటార్ కంపెనీ వాళ్ళు ఒక అరుదైన మైలురాయికి చేరుకున్నట్టుగా చెప్తున్నారు అనమాట. వాళ్ళ ఫ్యాక్టరీలో 50,000 ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేసామని చెప్పారు. అంటే 50,000 ఎలక్ట్రిక్ బైక్ ఏదైతే ఉందో దాన్ని తయారు చేసి ఫ్యాక్టరీ నుంచి రోల్ అవుట్ చేశారు అనమాట. అంటే ఇప్పటి వరకు రివాల్ట్ మోటార్ కంపెనీ వాళ్ళు 50,000 పైగా ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మినట్టు అనమాట. సో దాన్ని రోల్ అవుట్ చేసామని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక రివాల్ట్ మోటార్ కంపెనీ గురించి చెప్పాలంటే వీళ్ళు రివాల్ట్ RV1, రివాల్ట్ BlazeX, రివాల్ట్ RV400 వంటి ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళు 150 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ బైక్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. RV1 ఎలక్ట్రిక్ బైక్ చూసుకుంటే ఫ్యామిలీ సీట్ కింద లాంగ్ సీట్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు. RV400 అయితే కాస్త స్పోర్ట్ డిజైన్ తో ఎలక్ట్రిక్ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ తో. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ లో వీళ్ళు చెప్తున్నారంటే వీళ్ళు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని కూడా తమ ఎలక్ట్రిక్ బైక్ ను ఉపయోగిస్తున్నారని అయితే మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ అయితే అమెరికాకు చెందిన 24M టెక్నాలజీస్ వాళ్ళు ఒక సంచలన ప్రకటన చేశారన్నమాట. మేము ఒక సరికొత్త బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీని డెవలప్ చేసామని చెప్పారు. ఈ బ్యాటరీ ప్యాక్ సాయంతో ఒక్కసారి ఛార్జ్ పెడితే ఏకంగా 1600 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. ఎటర్నలైట్ అనే ఒక సరికొత్త ఎలక్ట్రోలైట్ మెటీరియల్ అయితే డెవలప్ చేసామని చెప్తున్నారు. దీనివల్ల అయానిక్ కండక్టివిటీ బాగా మెరుగుపడుతుంది. దీనివల్ల ఇది సాధ్యమని చెప్తున్నారు. అలానే 190 మైళ్ళ రేంజ్ ని కేవలం 4 నిమిషాల ఛార్జింగ్ తోనే పొందవచ్చు అని చెప్తున్నారు. సో అటు ఫాస్ట్ గా ఛార్జ్ అవుతుంది. అలానే వన్స్ ఫుల్ ఛార్జ్ చేస్తే అత్యధికంగా 1600 కిలోమీటర్ ఇచ్చే బ్యాటరీ ప్యాక్ ని తాము డెవలప్ చేయగలుగుతామని అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే యూనో మిందా కంపెనీ వాళ్ళు ఎలక్ట్రిక్ వెహికల్స్ కావాల్సిన డై కాస్టింగ్ సంబంధించిన ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేశారన్నమాట మహారాష్ట్రలో. అసలు విషయానికి వెళ్తే తాజాగా యూనో మిందా కంపెనీ వాళ్ళకి 210 కోట్ల రూపాయల ఫండ్స్ అనేది రావడం జరిగింది. ఈ ఫండ్స్
ని ఉపయోగించి ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పవర్ ట్రైన్ డెవలప్ చేయడం కోసం, అలానే ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన పార్ట్స్ ని తయారు చేయడం కావాల్సిన డై కాస్టింగ్ సంబంధించిన మిషనరీని అయితే ఇప్పుడు మహారాష్ట్రలోనే వీళ్ళ ఫెసిలిటీతో అయితే ప్రారంభించబోతున్నారంట. ఈ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఫేజ్డ్ మేనర్ లో ఓవరాల్ గా ఈ ఫెసిలిటీని అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. మొత్తం ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవడానికి 5 సంవత్సరాల టైం అయితే పడుతుందంట. నెక్స్ట్ అయితే ఓకినావా కంపెనీ వాళ్ళు తమ ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్ అయిన ధ్రువ్ కుష్ బిజినెస్ వెంచర్ నుంచి 60 కోట్ల రూపాయల ఫండ్ అనేది రేజ్ చేయడం జరిగింది అనమాట. చాలా మందికి ఈవీ న్యూస్ ని ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ప్రీవియస్ గా ఓకినావా కంపెనీ వాళ్ళు వన్ ఆఫ్ ది టాప్ ఈవీ 2-వీలర్ కంపెనీస్ లో ఒకళ్ళు అనమాట. అలాంటి కంపెనీ ఎప్పుడైతే మనకి ఫేమ్ టు స్కీమ్ సబ్సిడీస్ తగ్గినాయో అప్పటి నుంచి, అలానే వీళ్ళ మీద లోకలైజేషన్ పరంగా ఒక ఇష్యూ రావడంతో అక్కడ నుంచి కాస్త ఓకినావా కంపెనీ వాళ్ళకి డిక్లైన్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో ఇప్పుడు తాజాగా ఓకినావా కంపెనీలు ఏమని చెప్తున్నారంటే మాకు నిధులు లేకపోవడం వల్ల మేము ప్రొడక్షన్ చేయలేకపోతున్నామని చెప్తున్నారు. ఇటువంటి తరుణంలో వాళ్ళ కంపెనీలోనే ఒక ఇన్వెస్టర్ ఇప్పుడు 60 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్ అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగిందండి. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నగరంలో ఒక 500 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు కేటాయించబోతుంది అనమాట. అంటే ఈవీస్ రిలేటెడ్ గా అది ఎలక్ట్రిక్ 2-వీలర్స్ 3-వీలర్స్ 4-వీలర్ అనే సమాచారం లేదు కానీ ఓవరాల్ గా ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన డెడికేటెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అనేది దానికి కావాల్సిన ఫెసిలిటీ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ఒక మంచి ఇనిషియేటివ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్ట్రిక్ వెహికల్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ మన ఇండియాలో స్టార్ట్ చేయగలిగితే కనుక డిపెండెన్సీ తగ్గుతుంది వేరే దేశాల మీద. ఈవెన్ వేరే దేశాల్లో ఏమైనా పార్ట్స్ లాంటి ఇష్యూ వచ్చినా కూడా ఇక్కడే మనం దాన్ని మేనేజ్ చేసే అవకాశం ఉంటుంది. అన్లెస్ అంటే ఆ పర్టికులర్ మెటీరియల్స్ వేరే దేశంలో మాత్రమే దొరుకుతాయి అనే ఒక సిచ్యువేషన్ ఉంటే తప్పిస్తే మెజారిటీ మన కాంపోనెంట్స్ ఇక్కడ తయారు చేసుకోవడం వల్ల వెహికల్స్ సర్వీస్ లాంటి ఇష్యూస్ వచ్చిన ఫాస్ట్ గా రిజల్యూషన్ కి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అయితే సూపర్ టెక్ ఈవీ అనే ఒక కంపెనీ వాళ్ళ ఐపీఓ జూన్ 20వ తారీఖున అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఈ మధ్యకాలంలో ఈవీ కంపెనీస్ చాలా వరకు ఐపీఓకి వెళ్ళిన సందర్భాలు అయితే మనం గమనిస్తుంటున్నాం. అలాంటి కంపెనీల్లో వీళ్ళు కూడా హర్యానాకు చెందిన ఈ కంపెనీ వాళ్ళు అయితే ఐపీఓకి వెళ్ళబోతున్నారు. వీళ్ళు ఎలక్ట్రిక్ 3-వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఎలక్ట్రిక్ 2-వీలర్స్ లో స్పీడ్ మరియు హై స్పీడ్ సంబంధించిన వాహనాలని అసెంబుల్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ చూసినట్లయితే పంజాబ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర వ్యాప్తంగా 500 ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ప్రారంభించడానికి సిద్ధమవుతుంది అనమాట. సో ఇది పిఎం ఈ డ్రైవ్ మొబిలిటీ స్కీమ్ ఇనిషియేటివ్ కింద ఈ బస్సెస్ అయితే శాంక్షన్ అయినట్టుగా తెలుస్తుంది. సో ఈ బస్సెస్ తో పాటుగా 2000 ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంత పర్టికులర్ టైంలో అది జరుగుతుందో తెలియదు కానీ ఇనిషియేటివ్ అయితే మంచిదే. ఇలాగా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ లో మనకి ఛార్జింగ్ స్టేషన్స్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి కనుక ఆ బస్సెస్ వాడుకునే వాళ్ళకి పొల్యూషన్ తగ్గుతుంది, తక్కువ ప్రైస్ కి పబ్లిక్ ట్రావెల్ కూడా సాధ్యమవుతుంది. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే టాటా మోటార్స్ కంపెనీ యొక్క ఫార్మర్ ప్రెసిడెంట్ అయిన గజేందర్ చందల్ గారు బ్యాటరీ సంస్థలో వీళ్ళు పెట్టుబడులు పెట్టడం జరిగింది అనమాట. అయితే ఈయన ఎంత అమౌంట్ పెట్టుబడి పెట్టారు అనేది అది అన్డిస్క్లోజ్డ్ అమౌంట్ గా తెలుస్తుంది. బట్ ఈ అమౌంట్ ని బ్యాటరీ కంపెనీ వాళ్ళు దేనికి యూజ్ చేస్తారంటే కొత్తగా ఎలక్ట్రిక్ 2-వీలర్ మోడల్స్ ని మార్కెట్ లో తీసుకురావడం కోసం, దానికి కావాల్సిన డెవలప్మెంట్ కోసం కానివ్వండి, దానికి కావాల్సిన ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకోవడం కోసం వీళ్ళు బ్యాటరీ కంపెనీ వాళ్ళు ఈ అమౌంట్ అయితే యూజ్ చేసుకోబోతున్నారు. ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండి. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కరెంట్ కోసం ఈవీ కొర లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ది ఫ్యూచర్.